స్వాతంత్రం వచ్చిందని గల్లెగరేసుకోవడం కాదు. మన జీవన విధానం ఎక్కడ మారింది? స్వాతంత్రం పేరుకే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అవినీతి రాజకీయ నాయకులు వచ్చిండు. బీదవాడు బీదవాడు లాగానే ఉన్నాడు. ఆర్థిక అసమానత బాగా పెరిగిపోయింది. స్వాతంత్రం వచ్చి ఏం ఉపయోగము? పేరుకే స్వాతంత్రం. నో నో, జీవన విధానం మారలేదు. మనుషులు కిందికి దిగజారిపోతుంది జీవన విధానం. స్వాతంత్రం రాలేదు, పేరుకే వచ్చింది. హైదరాబాద్ లో సగటు మధ్యతరగతి వాటి కట్టిన ట్యాక్స్ ఎక్కడ పోయింది? హైదరాబాద్ లో వాటర్ పడితే సముద్రాలు చెరువులాగా రోడ్లన్నీ అలా అయితే దీనికి బాధ్యులు ఎవరు? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా ప్రజల యొక్క జీవన విధానం మారలేదు. కంప్లీట్ గా వెనుకబడితనంలోనే ఉన్నాం మనం. పేరుకు మాత్రమే స్వాతంత్రం, పేరుకు మాత్రమే స్వాతంత్రం. ఆ పాలకులు పోయి అవినీతి రాజకీయ నాయకులు వచ్చారు. ఎక్కడ చూసిన అవినీతి, కులమిజము, నా కుల పొనికి ఓటేయడం, నా కుల పొడ సీఎం కావాలనుకోవడము, పూర్తిగా పరిపక్వత లేని పరిపాలనా విధానాల వల్ల ప్రజలు పూర్తిగా వెనుకబడిపోతున్నారు. నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. ఎందుకు ఏం మనం స్వాతంత్రం సాధించి ఏం సాధించాం మనం? బీదవాడు బీదవాడి లాగానే ఉన్నాడు. సగటు ఇండియా 90% ఆఫ్ ద పబ్లిక్ యొక్క సగటు ఇన్కమ్, వ్యక్తిగతం యొక్క ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ దగ్గరనే మొత్తం దేశ సంపద అంతా 10% పబ్లిక్ దగ్గరే ఉంది. మిగతా 90% పబ్లిక్ ఎల్లకాలం వాడు బీదవాళ్ళ ఉంటాడు. ఇది గవర్నమెంట్ ట్యాక్స్లు అన్ని, జీతాన్ని తీసుకున్నప్పుడు ట్యాక్స్, వస్తువు కొంటప్పుడు ట్యాక్స్, కారు కొంటప్పుడు ట్యాక్స్, పెట్రోల్ కొంటప్పుడు ట్యాక్స్, సినిమాకి వెళ్తే ట్యాక్స్, టాయిలెట్కి వెళ్తే ట్యాక్స్, ఏమి చేసినా ట్యాక్స్, పొదుపు చేసిన ట్యాక్స్. మిత్రులారు, పొదుపు చేస్తున్నాము అంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ ట్యాక్స్ పడుతుంది. బ్యాంకులు వేస్తున్నామంటే అక్కడ ట్యాక్స్. రకరకాలుగా పీడిస్తున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనకి ఇండియాకి కావాల్సిన కనీసం రేర్ ఎర్త్ మెటల్స్ మన దగ్గర లేవు. చైనా మీద డిపెండ్ అవుతున్నాం. ట్రంప్ బెదిరిస్తున్నాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఉండే ఒక అమెరికా అధ్యక్షుడు మనం బెదిరిస్తున్నాడు, కీలు బొమ్మని ఆట ఆడిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. పాకిస్తాన్ వాటర్ అయిపోతాను బాంబు అని, ఇలాంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. సో భారతీయులు మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన కులమని లేకుంటే మన అభ్యర్థి అని ఓటేశారనుకోండి, మన దేశ రాజకీయాలు మారితేనే మన దేశం మారుతుంది, మన జీవన విధానం మారుతుంది. మిత్రులారా, చూడండి, నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంత పెద్ద హైదరాబాద్లో టాప్ మోస్ట్ క్లాస్ సిటీ ఉన్న జూబ్లీస్, బంజారాహిల్స్, మాదాపూర్, మధురనగర్లో డ్రైనేజ్ లీక్ అవుతుంది. బస్ స్వాతంత్రం వచ్చి దేనికి? డ్రైనేజ్ సిస్టమ్ లీక్ అవుతుందా? మన పరిపాలన మనం కనీస అవసరాలు తీసుకోవాలా వద్దా? తాగునీరు ఎంతమందికి వస్తుంది? సరిపోయేంత తాగునీరు, శుభ్రమైన నీరు, తాగునీరు హైదరాబాద్లో ఎంతమందికి వస్తుంది? ఇలాంటి సమస్య అన్నింటిలో ఉంది కదా. రోడ్ల వ్యవస్థ ఏముంది? ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఏం చేస్తున్నాం మనం? ఎప్పుడు నవాబు వాలిసిన డ్రైనేజ్ సిస్టమ్. నేను అనేది బ్రదర్, ఎక్కడో ఉన్న స్లమ్ ఏరియా గురించి మాట్లాడలేదు. వాళ్ళు ట్యాక్స్ పే అనుకుందాం. జూబ్లీస్ బంద్ చేసి ట్యాక్స్ పే చేస్తారా? ఆ ట్యాక్స్ డబ్బులు ఏం చేస్తున్నారు? మురుగు నుండి వేయరా? పంజాగుట్ట సర్కిల్లో రాష్ట్ర సీఎంఏల దారిలో పంజాగుట్ట సర్కిల్లో డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది ఒక సముద్రం లాగా. కనీస అవసరం బ్రదర్. నేను తిండి పెట్టమనట్లా, బిల్లింగ్ అట్లా. కనీసం ఆ డ్రైనేజ్ వాటర్ ఏమవుతుంది? రోడ్ల మీద పొంగిన తర్వాత 2 గంటల తర్వాత అది గాలిగా అయిపోతుంది. అలా దుమ్ములై కడుతుంది, గాలిగా దుమ్మంతా లేస్తుంది. అంటే డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద వచ్చేసి 2 రోజుల తర్వాత అది డ్రై అయిపోతుంది. బస్సు లారీ వెళ్ళినప్పుడు దుమ్ములాగా ఫామ్ అయ్యి మన ఫేస్ మీద పడుతుంది. అంటే చూస్తున్నాం కదా, డ్రైనేజీని మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాం పాన్స్ పౌడర్ లాగా. ఇది మన దేశం యొక్క స్వాతంత్రం వచ్చిన ఫలితాలు. ఈ పాపం ఎవరిది? నా కులమనో సారాకు బీరుకు అమ్ముడు పోయి ఓటేస్తే ఇలా. అదే మంచి రాజకీయాలు తీసుకుంటే మనం కట్టిన ట్యాక్స్ పన్ను ఏమైనాయి? మనం కట్టిన డబ్బులు, ఇల్లు పన్ను, ఈ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అన్ని కడుతున్నాం కదా. కనీస అవసరం మనకు తీయాలి కదా గవర్నమెంట్. అయ్యా, నేను ఇంద్రా మిల్లు ఏమనట్లేదు, కిలో బియ్యం ఏమనట్లేదు. కనీస అవసరాలు మీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇవి ఏర్పడ్డప్పుడే నిజమైన స్వాతంత్రానికి అర్థం. మనం పాల్సిన బ్రిటిషర్లు ఇంకా వాడన్న కనీసం కాలువలు కట్టిండు, వాటిలో వాళ్ళు చేసినా బాగుంది చెప్పాలంటే. సో మన ప్రభుత్వ పాలనలో కూడా మనం చేసుకున్న పాపం వల్ల మన స్వాతంత్రం వచ్చినా కానీ పేరుకే స్వాతంత్రము. ఈరోజు జెండా ఎగరేస్తాం, చాక్లెట్ తింటాం,
జై హింద్ అంటాం. తర్వాత ఎక్కడి కుక్క బతుకులు అక్కడే అవినీతి చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఏ ఇండియాలో ఏ అవినీతి చేసిన రాజకీయ ఎంతమందికి శిక్ష పడింది చెప్పండి? ఇండియాలో అవినీతి చేసిన రాజకీయ నాయకు ఎంతమందికి శిక్ష పడింది? అందుకైనా ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే కావడము, సీఎం కావడము, అవినీతి చేయడము, ఆ తర్వాత కాలయాపన చేయడం, కథం ఏజ్ మీద అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి స్వతంత్రం వచ్చింది, కానీ రాజకీయ నాయకుల నుంచి మనకి స్వతంత్రం అలాంటారు అంతే. బ్రిటిష్ వాళ్ళ ప్లేస్ లో మన రాజకీయ నాయకులు ఉన్నారు అంతే. స్వతంత్రం ఏం లేదు, స్వతంత్రం లేదు. ఇంత ట్యాక్సులు బాస్, మీరు 2 నిమిషాలు పెట్రోల్ బంక్ దగ్గర చూడండి, ఎన్ని వెహికల్స్ వస్తుపోతున్నాయి, ఇంత డబ్బు ఏం చేస్తున్నారు? 2 లక్షల రూపాయల జిఎస్టీ వసూలు వస్తున్నాయి ఇండియా గవర్నమెంట్కి. ఏం చేస్తున్నారు ఈ డబ్బులని? కనీస అవసరాలు చేసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అది. సో ఈ ప్రభుత్వ రాజకీయ నాయకులు మారినంత వరకు దేశం ఇలానే ఉంటుంది. ఏదో ఒక దేశంలో 1-2 మంచి లీడర్ ఉన్నారు తప్ప మిగతా 90% ఎప్పుడైతే ఈ అవినీతి చేసిన రాజకీయ నాయకులకు శిక్ష పడుతుంది, అప్పుడే నిజమైన భారతం మంచి షైనింగ్ అవుతుంది. రాజకీయ నాయకులు డిఫరెంట్ శిక్ష పడాలి. జగన్ అవినీతి చేస్తున్నారు, పడిందా? ఎన్ని సంవత్సరాలు? బాబు గారు స్కిల్ అన్నారు, ఉన్నదా? కాళేశ్వరం అవినీతి అన్నారు, పడిందా? అంతే కదా. ఎక్కువ ఒక మిస్టర్ బీహార్ లాలూ ప్రసాద్ ఒకరికి జైలు శిక్ష పడింది. మిగతా 2G స్కామ్, 3G స్కామ్ అని, బోఫర్ స్కామ్ అని, ఇన్ని స్కామ్లు డబ్బులు ఎటుపోయినాయి? విజయమాలని ఎందుకు పట్టుకోలేదు? విజయమాల తప్పు చేస్తుంది వదిలిపెట్టారు. అలా ఇలాంటి అంటే చట్టంలో ఉన్న లొసుగులను చూసి, అందులో ఉన్న తప్పించుకునే విధానాలను చూసి రాజకీయ నాయకులు, బడా మాఫియా నేతలు, వైట్ కాలర్ నేతలు చేసి దేశాన్ని మొత్తం దూసుకుంటున్నారు. ఇక సగటు బీదవాడు, మధ్యతరగతి ప్రజలు మాత్రము వాళ్ళ ట్యాక్సులు కట్టేసి వాళ్ళు నడ్డిరిగిపోయి అసలు ఒక్కడుగు ముందుకెళ్ళదు జీవితం. ఈఎంఐలని, రెంట్లని, స్కూల్ పిల్లలు, ఆ మధ్యతరగతి యొక్క జీవన భారం పెరిగిపోయి అసలు చెప్పడానికి వర్ణాతీతం ఎంత కష్టాల్లో ఉన్నది ఈ మధ్యతరగతి ప్రజలు. వీళ్ళందరి యొక్క జీవన విధానం మారాలంటే అంటిలెస్ మనం మంచి రాజకీయ నాయకునికి ఓటేసి మంచి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన భారతానికి స్వాతంత్రం వచ్చినందుకు లెక్క. ఒకటి బ్రిటిష్ వాళ్ళు మారారు తప్ప, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి మనం పాల్సిన తప్ప ఏం సాధించాలి చెప్పండి? సో ఇంకొకటి చెప్తున్నా, ఫారిన్ వస్తువులు వాడకండి సాధ్యమైనంత వరకు. ఇవాళ ట్రంప్ మన మీద 50% ట్యాక్స్ చేస్తున్నాడు. అమెరికన్ వస్తువులు వాడకండి సాధ్యమైనంత వరకు. చైనాతో మనతో దోస్తాను ట్రై చేస్తున్నారు ఈ మధ్యలో, ఈ గత 1 వీక్ 10 డేస్ నుండి. బట్ ఎప్పుడు చైనా నమ్మకూడదు, మళ్ళీ ఏమైనా ఇవ్వచ్చు. అటు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. సో పాకిస్తాన్ చైనా అనేది ఒక జిత్తులా మారినక్క. సో కాబట్టి చైనా వస్తువులు తగ్గించుకోండి, ఇండియా వస్తువులు వాడడానికి ట్రై చేయండి. పెట్రోల్ డీజిల్ మనం కంట్రీ కొనుకొచ్చుకుంటున్నాం, మన జీడీపీ అటు వెళ్ళిపోతుంది, ఆ మనీ మనం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. సాధ్యమైన వరకు డీజిల్ పెట్రోల్ వాడడానికి తీసుకొని గ్రీన్ ఎనర్జీ మీద, సోలార్ ఎనర్జీ మీద ఇలా చూసుకోండి. కాస్ట్ కటింగ్, మన ఇండియా నుండి ఇన్కమ్ పోకుండా ఓన్లీ వచ్చేటట్టు ఆలోచిస్తే కాస్త కూస్త మన రూపీ వాల్యూ పెరుగుతుంది, కొంత విధంగా అవుతుంది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లీస్ట్ మనం ఇవి స్వదేశీ వస్తువులు వాడడం అనేది ఒక మంచి పద్ధతి. సాధ్యమైన తర్వాత అవి కొన్ని కావనుకోండి, బట్ సాధ్యమైన వాడనుకోండి. అట్లీస్ట్ మీనింగ్ అదే కదా స్వాతంత్రం. వేరే వస్తువులు వాడుతున్నాం, మన డబ్బు అక్కడికి వెళ్తుంది. ఓకే, ఇలాంటి కాబట్టి ఏమంటారంటే స్వాతంత్రం వచ్చినంత ఈ ఒక్కరోజు ఆలోచించి సాధ్యమైనంత వరకు స్వదేశీ వస్తువులు వాడండి. ఓకే, దేశం యొక్క అభిమానాన్ని ఎవరైనా మునీర్ ఉన్నారు, పాకిస్తాన్ మునీర్ ఉన్నాడు, అతను మాట్లాడుతూ ఖండించండి, ట్రంప్ మాట్లాడుతూ ఖండించండి. ఓకే, ఇలాంటి దేశానికి విచ్ఛిన్నం చేయడానికి అలా ఇంకో పర్సన్ ఉన్నాడు రాహుల్జీ, ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, దేశాన్ని విమర్శిస్తుంటారు పక్క పాకిస్తాన్తో కలిసి, లేకుంటే ట్రంప్తో కలిసి, ఆర్థిక వ్యవస్థ అట్లా. సో కాబట్టి రాజకీయ నాయకులు మారినంత వరకు దేశం ఇలానే ఉంటుంది. పేరుకి స్వాతంత్రం, బట్ జీవన విధానం మాత్రము పాతకాలం లెక్కనే ఉంటుంది. అట్లా స్వాతంత్రం పేరుకే వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అవినీతి రాజకీయ నాయకులు వచ్చింది, అంతే తేడా. నో స్వాతంత్రం, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త అవినీతి రాజకీయ నాయకులు వచ్చారు, వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. బీదవాడు లాగానే ఉన్నాడు, ఆర్థిక అసమానత బాగా పెరిగిపోయింది. స్వాతంత్రం వచ్చి ఏం ఉపయోగము? హైదరాబాద్ లో వాటర్ పడితే సముద్రాలు చెరువులాగా రోడ్లన్నీ అలా అవుతాయి. దీనికి బాధ్యులు ఎవరు? హైదరాబాద్ లో సగటు మధ్యతరగతి వాటి కట్టిన ట్యాక్స్ ఎక్కడ పోయింది? జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ జిహెచ్ఎంసీకి వచ్చిన ఫండ్ అంతా ఎక్కడ ఉంది?
దీనికి ఎవరు బాధ్యులు? స్వాతంత్రం వచ్చిందని గల్లెగేసుకోవడం కాదు. మన జీవన విధానం ఎక్కడ మారింది? కనీస అవసరాలు వాటర్ ఇస్తున్నామా? రోడ్లు ట్రాఫిక్ జామ్ కంట్రోల్ చేయగలుగుతున్నామా? విశాలమైన రోడ్లు వేసుకోగలిగామా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బ్రదర్? పేరుకే స్వాతంత్రం. నో నో, జీవన విధానం మారలేదు. మనుషులు కిందికి దిగజారిపోతుంది జీవన విధానం. స్వాతంత్రం రాలేదు, పేరుకే వచ్చింది. జై హింద్.